శుభమస్తు కార్యక్రమంలో గృహబల అంశానికి స్వాగతం. జీవితం అన్న తర్వాత సుఖదుఖాలు సహజమైన, కష్టాలు మాత్రం ఎక్కువగా ఉంటే తట్టుకోలేం కదండి. అదే పనిగా కష్టాలు వస్తూ ఉంటే వెండి బంగారం మిశ్రమంలో ఒక పాత్రను తయారు చేయించి పడక గదిలో తలవైపున దిండు కింద స్థానంలో పెట్టుకోండి. అలా గనక వీలు కాకపోతే కంచు పాత్రలో నీళ్లు నింపి అందులో ఎర్ర చందనం వేసి మీ మంచం కింద పెట్టుకోండి. కంచు పాత్రలో నుండి నీళ్లు పోసి ఎర్ర చందనం అని చెప్పేసి చిన్న ముక్క ఉంటుంది, ఆ ముక్క దాంట్లో వేసేసేయండి. మీరు నిద్రించేటువంటి మంచం కింద పెట్టుకోండి. ఆర్థిక ఇబ్బందులన్నీ కూడాను పటాపంచలైపోతాయండి. ఇది సత్యం. మొన్నాడు లేచిన తర్వాత ఆ నీటిని బయట ఉన్న చెట్లు పారవేయండి. ఆ యొక్క ఎర్ర చందనం మాత్రం దాచిపెట్టండి. మళ్ళీ మర్నాడు చేయండి. ఇట్లా రోజు కొన్నాళ్ళ పాటు కనుక ఆచరించినట్లయితే ఆర్థిక పరమైనటువంటి క్లిష్ట సమస్యల నుంచి మనం బయలుపడటానికి భగవంతుడు అనుగ్రహాన్ని ఇస్తాడు. అంటే చక్కటి ఆలోచన సరళి ఇచ్చి మార్గాన్ని సుగమం చేస్తాడన్నమాట. అలాగే అన్నిటికన్నా మించింది దక్షిణావృత శంఖం అండి. మనం పూజ చేసేటువంటి మందిరంలో దక్షిణావృత శంఖం సమస్త ఐశ్వర్యాలకు నాంది పలుకుతుంది. దక్షిణావృత శంఖాన్ని గనక మనం వినియోగించినట్లయితే చాలా చక్కగా అదృష్టలక్ష్మి మన ఇంటికి వస్తుందన్నమాట. శంఖాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒక రకం శంఖమేమో పూజా సమయంలో ఊదటానికి ఉపయోగపడేది. రెండో శంఖమేమో దక్షిణావృత శంఖం. ఇది పూజించటానికి ఉపయోగపడుతుంది. కుడి చేతితో పట్టుకున్నప్పుడు దాన్ని తెరిచి ఉన్న భాగం కుడి చేతి వైపుకు చూస్తుంటే అటువంటి శంఖం దక్షిణావృత శంఖం అంటారు. ఈ దక్షిణావర్తి శంఖానికి పూజ చేసి అందులో పోసినటువంటి జలాన్ని ఇల్లంతా చిలకరిస్తే ఇంటి శుద్ధీకరణ జరుగుతుంది అని కూడా శాస్త్రం. నిద్రించే ముందు తెల్లని వస్త్రంలో పటిక మూట కట్టి తల దగ్గర పెట్టుకున్నట్లయితే చాలా లాభదాయకవంతమైన ప్రభావం కూడా వచ్చి తీరుతుంది అంటోంది శాస్త్రం. మీ కార్యాలయానికి కూడా వాస్తు శాస్త్రాలు ఉంటాయండి. వాస్తుశాస్త్రం అనేది పాటించాలి. సైన్ బోర్డు దగ్గర నుంచి కూడాను మీ నేమ్ బోర్డు వరకు కూడా వాస్తుశాస్త్రం ముఖ్యమైనటువంటి సూత్ర ప్రాతిపదికలు చెప్పింది. సైన్ బోర్డు 3 లేక 5 రంగుల్లో ఉంటే ఉత్తమంగా ఉంటుందన్నమాట. ఎవరికైనా సరే 3 లేక 5 రంగుల్లో. ఇది విస్తృతంగా దీర్ఘచతురాకారంలో ఉండాలి. దీన్ని మెత్తని కట్టెతో తయారు చేయించకూడదు. కిటికీ మీద కానీ దర్వాజా మీద కానీ సైన్ బోర్డులు అమర్చకూడదు. ముఖ్య ద్వారానికి వేసిన రంగుకు అనురూపమైనటువంటి రంగుల్నే సైన్ బోర్డులకు వేయించాలి అంటోంది శాస్త్రం. కార్యాలయంలో అందరికంటే ప్రముఖ స్థానం సంచాలకునిదే కాబట్టి, డైరెక్టర్స్ది కాబట్టి, సంచాలకుని యొక్క గదిని నైరుతి దిశలో ఏర్పాటు చేయాలి. ఆ గది ప్రవేశ ద్వారానికి మరీ దగ్గరగా కానీ, గదులన్నిటికన్నా చిన్నదిగా కానీ, చివర కానీ ఉండకూడదు. డైరెక్టర్ గదికి వెళ్ళే దారిలో కానీ, వరండాలో కానీ పూర్తిగా వెలుతురు నిండి ఉండాలి. అక్కడ గాలి కూడాను బాగా రావాలి. జనరల్ మేనేజరు, ఇతర మేనేజర్ల గదులు మాత్రం కార్యాలయ భవనంలోని పశ్చిమ నైరుతి దిశలో ఉండాలి. అవి తూర్పు ముఖంగా కానీ ఉత్తర ముఖంగా కానీ ఉండవచ్చు. వారి టేబుల్ ముందు వెయ్యబడినటువంటి విజిటర్స్ కుర్చీల కన్నా ఆయన కుర్చీ కాస్త ఎత్తులో ఉంటే చాలా మంచిది. విజిటర్స్ దక్షిణ ముఖంగా కానీ పశ్చిమ ముఖంగా కానీ కూర్చునేటట్టుగా వారి సీట్లు ఏర్పాటు చేయటం చాలా మంచిది. ఇక డబ్బు కొరత లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? వాస్తుశాస్త్రరీత్యా ధనం బాగా సంపాదించాలి. అస్సలు నిలవటం లేదు, వచ్చినట్టు అయిపోతున్నాయి. ఏం చేస్తే బాగుంటుందంటే ఆ ఏకాక్షి నారికేళను సంపాదించి గనక మీరు జాగ్రత్తగా గనక లక్ష్మీదేవి, విష్ణుమూర్తి చిత్రపటాలున్న స్థానంలో పెట్టి ప్రతి శుక్రవారం గనక ఆ ఏకాక్షి నారికేళానికి పసుపు కుంకుమ గనక వేస్తే మీకు ధనయోగం విపరీతంగా వచ్చి తీరుతుంది. అంటే ఏకాక్షి నారికేళము యొక్క అదృష్టకరమైనటువంటి ప్రభావాన్ని మీరందరూ కూడాను వినియోగించుకోవచ్చు.
దానికి మళ్ళీ పీచు కూడా ఉంటుందండి ఏకాక్షి నారికేళానికి. ఆ చిన్న పీచు ఇట్లా తీస్తే వస్తుంది. అందుచేత ఏకాక్షి నారికేళం సంపాదించుకోండి, మీ పూజా మందిరంలో ఉంచుకోండి, సంపూర్ణంగా ధనయోగంతో జీవితాన్ని గడపండి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి సింహస్తు కార్యక్రమంలోని గృహబలంలో తెలుసుకుందామా మరి. సర్వే జనా సుఖినో భవంతు.